welcome back to our channel BTech Wala. In the last section, we mainly discussed about the least recently used place replacement algorithm. So in this section, we're going to use about most recently used MRU, simply we call this. సో ఇందులో ఏం లేదు, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్లో సో ఏదైతే మనం రీసెంట్లో లీస్ట్ యూజ్ చేస్తున్నాం, లీస్ట్గా అంటే తక్కువగా యూజ్ చేస్తామో దాన్ని రిప్లేస్మెంట్ చేస్తాం. బట్ ఈ మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్లో ఏదైతే మోస్ట్గా అంటే ఇంత ముందే యూజ్ చేసామో కరెంట్ రీసెంట్లీలో ఇంత ముందే, మీకు అర్థమవుతుందా? సో లీస్ట్ అంటే రీసెంట్లీ యూజ్ చేసిన తక్కువ, మోస్ట్ రీసెంట్లీ యూజ్ చేసిన దాంట్లో ఎక్కువ. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్ దిస్ అల్గోరిథం పేజ్ విల్ బి రిప్లేస్ విచ్ హస్ బీన్ యూజ్డ్ రీసెంట్లీ. సో ఏదైతే రీసెంట్లీ యూజ్ చేస్తామో ఆ పేజ్ రిప్లేస్ చేసి కొత్త పేజ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్ కట్ గా మీకు అర్థమైపోతుంది. సో సేమ్ అండి, అదే స్ట్రింగ్ ఏదైతే పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో సేమ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్క ప్లేస్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఏం రిఫరెన్స్ స్ట్రింగ్ ఏంటి, ఇక్కడ 7012030423 అండ్ 0323 ఇక్కడ విత్ 4 పేజ్ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ అన్నిట్లో సేమ్ 4 ఫ్రేమ్స్. సో మనం ఎలా చేద్దాం అనేది ఇక్కడ చూద్దాం, చూడండి. ఓకేనా, సో ఇక్కడ సో సేమ్ నెంబర్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో పేజ్ ఫ్రేమ్ వచ్చేసి 4. ఓకేనా, సో ఫస్ట్ 7 తీసుకున్నాం. 7 అనేది ఇందులో పెట్టాం. ఫస్ట్ ఫ్రేమ్స్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఎంటీగా ఉండడం వల్ల 7 అంతకుముందు ఉండడానికి ఛాన్స్ లేదు. సో అంతకుముందు 7 లేదు కాబట్టి ఇది ఏమైపోద్ది, మిస్ అయిపోద్ది. 7ని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఏముంది 0. సో 0 తీసుకున్నాం. 0 ఉందా ఇలా, లేదు కదా. సో 0 లేకపోవడం దాని మీనింగ్ అది మిస్. మీకు ఆల్రెడీ చెప్పాను, మిస్ అంటే హిట్ అంటే ఏంటి. సో 0 పెట్టాం. నెక్స్ట్ 1. సో 1 ఉందా ఇందులో, లేదు. లేకపోవడం వల్ల ఏమైతుంది, అది మిస్ అవుతుంది. సో 1 చేస్తాం. నెక్స్ట్ 2 ఉందా, లేదు. లేకపోవడం వల్ల అది ఏమవుతుంది, మిస్ అవుతుంది. సో 2 కూడా పెట్టాం. సో నెక్స్ట్ ఏమిటి 0. సో 0 అని ఉందా ఇలా, చూద్దాం. 0 ఉంది. సో ఉండడం వల్ల ఏమైతుంది, అది హిట్ అవుతుంది. అంతకుముందు ఫ్రేమ్ స్ట్రింగ్ లో అది లేకపోయినట్లయితే అది మిస్ అవుతుంది, ఆ స్ట్రింగ్ ఉన్నట్లయితే అది హిట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా, నెక్స్ట్ 3. మరి 3 ఉందా ఇలా, లేదు. సో లేకపోవడం వల్ల అది ఏమైతుంది, మిస్ అయిపోతుంది. మరి 3ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ మనం ఈ ఆల్గోరిథంని ఉపయోగించాలి. సో 3 కన్నా ముందు ఇది కదా స్ట్రింగ్. సో ఇందులో ఏది తీసేయాలనేది మనకి ఇప్పుడు కావాలి. సో ఏది తీసేయాలంటే మోస్ట్ రీసెంట్లీ యూజ్ చేసిన దాన్ని తీసేయాలి. సో మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అంటే ఏదైతే ఇప్పుడు 3 ఉందో 3 పక్కన ఏముంది 0. సో అంటే ఇదే కదా మోస్ట్ రీసెంట్లీ యూజ్ చేసడం. అదే లీస్ట్ రీసెంట్లీ అంటే మనం ఇలా ఏది చేసేయచ్చు, 7 తీసేయచ్చు. ఎందుకంటే ఇది మనం లీస్ట్ యూజ్ చేస్తాం. కానీ ఇది ఏంటిది, మోస్ట్ రీసెంట్లీ యూజ్ అడుగుతాం కాబట్టి మోస్ట్ అంటే 0 పక్క పొంటే ఉన్నది ఏంటిది, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వెళ్ళాలి అంటే లీస్ట్ రీసెంట్ యూజ్కి లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటే ఏదైతే లెఫ్ట్ లో లాస్ట్ ఉంటుందో అది తీసేయాలి. సో మోస్ట్ రీసెంట్లీ ఏదంటే మన కరెంట్ స్ట్రింగ్ పక్క పొంటి ఉన్నదాన్ని మీరు చిట్టుకునే తీసేయండి. అర్థమైందా? దీనికి చీట్ కోడ్ ఏం లేదు. ఇక్కడ 3 ఉంది, 3 ముందు ఏముంది 0 ఉంది. సో మీరు బ్లైండ్లీగా 0 తీసేసి 3 పెట్టండి. ఇది ఈజీ, వెరీ ఈజీ. అర్థమైందా? సో 0 ప్లస్ మనం ఏం పెట్టాం, ఇక్కడ 3 అనేది పెట్టాం. సో మిస్ అయిపోయింది. నెక్స్ట్ 0. మరి 0 ఉందా ఇందులో, లేదు. లేకపోవడం వల్ల అది ఏమవుతుంది, మిస్ అవుతుంది. సో మీరు ఏం చెప్పాను నేను, ఈ 0 ముందు మనం ఈ 0 ముందు ఏముంది 3 ఉంది. సో మీరు బ్లైండ్ లో ఏం చేస్తారు, ఈ 3ని తీసి 0 పెడతారు. ఓకేనా, అన్ని ఆల్గోరిథమ్స్ కన్నా ఆ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ ఎంఆర్యు అంటే మోస్ట్ రీసెంట్ యూజ్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ 4 ఉందా ఇలా, మరి 4 అనేది లేదు. సో 4 అనేది లేకపోవడం వల్ల ఏమైతే మిస్ అవుతుంది. మరి 4 అనేది ఎక్కడ పెట్టాలి, సో 4 పక్క పొంటి ఏముంది 0, 4 పక్క పొంటి ఏముంది 0గా. సో 0 ప్లేస్ లో 4 పెడుతుంది. అర్థమైందా? నెక్స్ట్ 2 ఉందా, ఉంది. సో 2 అనేది ఏమైంది, హిట్ అవుతుంది. నెక్స్ట్ 3 ఉందా, లేదు. సో మిస్ అయిపోయింది. సో 3 అనేది ఎక్కడ పెట్టాలి, 3 పక్క పొంటి ఏముంది, ఇక్కడ 2 ఉంది. సో 2 ప్లేస్ లో పెట్టండి. అంతేనా? 3 పక్క పొంటి ఇక్కడ ఏముంది 2 కదా ఉంది. సో 3 పక్క పొంటి 2 ఉంది కాబట్టి 2 ప్లేస్ లో మనం 3ని పెట్టేస్తాం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 0 ఉందా ఇలా, మరి లేదు. లేకపోవడం వల్ల అది ఏమైతే మిస్ అయిపోయింది. సో 0ని ఎక్కడ పెట్టాలి, 0 ముందు ఏముంది 3. అర్థమైంది? ఇక్కడ కూడా 0 ముందు ఏముంది 3. సో 0 ప్లేసెస్ లో మీరు ఏం పెడతారండి, సారీ. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 0 చూసి 0 ఇలా లేదు. సో మిస్ అయిపోయింది. 0 ఓకే కరెక్ట్. 0 ముందు ఏముంది 3 ఉంది. సో 3 ప్లేస్ లో ఏం పెడతారు, మీరు 0 పెడతారు. అర్థమైందా? 3 ప్లేస్ లో ఏం పెడతారు మీరు, ఇక్కడ 0 పెట్టేస్తారు. సో పెట్టేసాం, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 3 కావాలి. 3 ఉందా మరి ఇలా, లేదు. మళ్ళీ లేకపోవడం వల్ల అది ఏమైంది, మిస్ అయిపోయింది. సో మిస్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ 3 ఇక్కడ పెట్టాలి. 3 ముందు ఏముంది 0 ఉంది. సో 0 ముందు పెట్టేయండి.
ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏదైతే మన కరెంట్ స్ట్రింగ్ ఏదైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం దాని ముందున్న స్ట్రింగ్ ప్లేస్ లో ఇది పెట్టేస్తే అయిపోతుంది. దాన్ని మనం మోస్ట్ రీసెంట్లీ యూజ్ అని అంటాం. అర్థమైందా? సో 0 ప్లేస్ మనం 3 పెట్టాం. నెక్స్ట్ 2 ఉందా ఇలా? లేదు. 2 లేకపోతే ఏమైతుంది? అది మిస్ అవుతుంది. మరి 2 అనేది ఇక్కడ పెట్టాలి. 2 ముందు ఏముంది? ఇక్కడ 3 అనేది ఉంది. సో 3 ప్లేస్ లో 2 పెట్టుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ 3 ఉందా ఇలా? లేదు. లేకపోవడం వల్ల ఏమైతుంది? మిస్ అవుతుంది. అంతేనా? సో మరి 3 ఎక్కడ పెట్టాలంటే 3 ముందు ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో 2 ప్లస్ లో 3 పెడతాం. అర్థమైందా? ఇది మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ అన్ని ఆల్గోరిథమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో ఈ పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం మీద ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తే 10 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా ఈ 4 పేజ్ రిప్లేస్మెంట్ నీకు 4 చెప్పాయి ఒక్కొక్క దాంట్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో రొటీన్ డైలాగ్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.